ఆహారాల మీద, ఆయుర్వేద ఔషధాల మీద మన తెలుగు వాళ్ళకున్నన్ని అపోహలు మిగతా వాళ్ళకు ఉండవనే చెప్పాలి. ఇలాంటి ఆహారాలలో అతి ముఖ్యమైనది చిలకడ దుంపలు. చిలకడ దుంపలకు సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉంటూ ఉంటాయి, చాలా భయాలు ఉంటూ ఉంటాయి. అయితే చిలకడ దుంప ఒక అద్భుతం అని చెప్పొచ్చు, ఒక ఆహార ఔషధం అని చెప్పొచ్చు. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చిలకడ దుంపలు. ముఖ్యంగా లావుగా ఉండేవాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళు చిలకడ దుంపల్ని తినొచ్చా? నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే దీన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకోవాలి. ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చిలకడ దుంపలకి సంబంధించి ప్రత్యేకత ఏమిటంటే, ఒక మొక్క తన మొత్తం పోషకతత్వాలని, తనలో ఉండేటువంటి అన్ని ఉత్తమ అంశాలని ఈ దుంపల రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక పవర్ హౌస్ అని చెప్పొచ్చు దుంప గురించి. కాబట్టి ఈ దుంపకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, ఇన్ఫ్లమేషన్ అంటే శోధ, ఇన్ఫ్లమేషన్ అంటే పెయిన్, ఇలాంటి అన్నిటినీ తగ్గించేటువంటి గొప్ప గుణం దీనికి ఉంది. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది కీళ్ళ నొప్పులు ఇలాంటి వాటిలలో పనిచేస్తుంది ఒక ఔషధం కింద. ప్రధానంగా అంతర్గత అవయవాల వాపు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ తాలూకు ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో ఫైబ్రినోజన్ అనేది ఉంటుంది. ఇది రక్తాన్ని అప్రతితంగా ప్రవహించేలాగా చేస్తుంది. అంటే క్లాట్స్ ఇలాంటివి తయారవకుండా ప్రివెంట్ చేస్తుంది. కానీ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఇంటర్నల్ రిపేర్ అనేది చక్కగా జరుగుతుంది. సరే, మరి దీంట్లో ప్రత్యేకతలు ఏమిటి అంటే, దీంట్లో కొన్ని ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు, ఈ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. చిలకడ దుంపల్లో మెయిన్గా బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది. అలాగే వైటమిన్ ఈ ఉంటుంది, అలాగే వైటమిన్ సి ఉంటుంది, ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా B6 ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది. పొటాషియం ఉండటం వల్ల ఇది ఆ బ్లడ్ ఫ్లోని స్మూత్గా ఉంచేలా చేయడమే కాదు, ప్రెషర్ని తగ్గిస్తుంది. ఇంటర్నల్గా బ్లడ్ ప్రెషర్ని ఎందుకంటే డయూటిక్గా పనిచేస్తుంది. అలాగే మెగ్నీషియం ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ ఎనీమియా ఇలాంటి వాటిని ఇది చక్కదిద్దుతుంది. అన్నిటికీ మించి దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇది గుండెకి మేలు చేస్తుంది. అంటే హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని దీన్ని చెప్పొచ్చు. చిలకడ దుంపల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది డయూటిక్గా పనిచేస్తుంది. కాబట్టి రక్తపోటుని తగ్గిస్తుంది. కాబట్టి గుండె మీద ప్రెషర్ని తగ్గిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే రక్తహీనత లాంటి సమస్యను చక్కదిద్దుతుంది. చిలకడ దుంపల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన అంశాలు ఐరన్ని పెంచుతాయి. అలాగే శరీర కణాల సామర్థ్యాన్ని పెంచుతాయి. అన్ని భాగాలకి ఐరన్ పెరగటం వల్ల ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. ఆక్సిజన్ సరఫరా ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు కణాంతర్గత మలినాలు త్వరగా విసర్జితం అవుతాయి. దీంతో ఇక శరీరం ప్యూరిఫై అవుతుందని చెప్పొచ్చు. అంటే ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థని ఇది పరిపుష్టం చేస్తుంది. ఈ రోగనిరోధక వ్యవస్థకి కీలకమైనటువంటి తెల్ల కణాల ఉత్పత్తికి కూడా ఇది సహాయపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కంటి చూపు అనేది ఈ మధ్యకాలంలో ఎవరిలో చూసినా తగ్గుతూ ఉంది. దీన్ని ఒక ఆహార ఔషధం కింద తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కెరటనాయిడ్స్ ఉంటాయి, అలాగే వైటమిన్ ఏ ఉంటుంది. ఈ కెరటనాయిడ్స్, వైటమిన్ ఏ కంటి చూపుకి కీలకం. అది ఈ చిలకడ దుంపల్లో ఉంటుంది. అలాగే ఇది ఒక యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే ఫ్రీ రాడికల్స్తో పోరాడి ప్రోజీరా అంటే వృద్ధాప్యపు ఛాయల్ని తగ్గిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య ఎవరిలో చూసినా విటమిన్ డి అనేది లోపిస్తూ ఉంది. అయితే ఇది ఒక విటమిన్ డి రిచ్ ఫుడ్గా కూడా మీకు ఉపయోగపడుతుంది. మామూలుగా ఫుడ్స్లో విటమిన్ డి అనేది ఉండటం చాలా తక్కువ. అయితే చిలకడ దుంపల్ని తీసుకుంటే దీంట్లో అతి కొద్ది మొత్తాలలో విటమిన్ డి అనేది ఉంటుంది. ఇది మీకు సహాయపడుతుంది. అంటే విటమిన్ డి పెంచుకోవడానికి చిలకడ దుంపలు మీకు యూజ్ అవుతాయి. అలాగే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది. చాలామంది షుగర్ పేషెంట్స్ ఈ దుంప కూరలు తినడానికి భయపడతారు. అయితే చిలకడ దుంపల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే దీంట్లో కార్బోహైడ్రేట్స్తో పాటు పీచు ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నిలకడగా ఉంచుతుంది, సస్టైన్ రిలీజ్ చేస్తుంది. దీంతో నీరసం ఇలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి చిలకడ దుంపల్ని ఉడికిచ్చి ఇంకా మళ్ళీ దాంట్లో వేరే మసాలాలు, నూనెలు ఇలాంటివి దట్టించకుండా
యథాతథంగా కనుక తీసుకోగలిగితే దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల సస్టైన్డ్ రిలీజ్ జరిగి షుగర్ అనేది ఎనర్జెటిక్గా అనిపిస్తుంది రోజంతా. అలాగే దీనికి ఇంకో ప్రత్యేకత యాంథోసైనిన్స్ ఉంటాయి, పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్సులిన్ నియంత్రణకి సహాయపడతాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది కండరాలని స్ట్రెంథెన్ చేస్తుంది. దీంతో కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. కండరాలు నరాలు బలహీనతని ఇది అరికడుతుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ E ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, B6 ఉంటుంది, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ నరాలకి మంచిది. ఇక సీజనల్గా వచ్చేటటువంటి అనేక సమస్యలకి ఇదొక చక్కని ఆహార ఔషధం. మెయిన్గా ఫ్లూని దీంతో దూరం పెట్టవచ్చు రోజువారీగా తీసుకుంటూ ఉంటే. ఎందుకంటే దీంట్లో విటమిన్ C ఉంటుంది కాబట్టి చలికాలంలో వచ్చేటువంటి ఫ్లూ సమస్యలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తి అంటే ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే శరీరంలోని అన్ని అవయవాలకి ఆక్సిజన్ సరఫరాని సక్రమంగా అందేలాగా చేస్తుంది. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, దీంతో అనేక చక్కని ఉపయోగాలు కాబట్టి ఎలాంటి జంకు భయం లేకుండా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే చెప్పుకున్నాం కదా, దీన్ని మరీ ఫ్రై లాగా అట్లా కాకుండా యథాతథంగా ఉడికించి తీసుకోవటం బెటరు. కావాలంటే లైట్ సీజనింగ్ చేసి దీన్ని తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.